जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। అంటే నేను ఎవరైనా నిద్రమత్తులో ఉంటే నిద్రపోవాలని కొంచెం గట్టిగా వస్తున్నాను. సో మీకు చాలా మందికి అంబేద్కర్ గారు తెలిసి ఉంటారు కదా. అంబేద్కర్ గారు 1937 సంవత్సరంలో ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు. అదేంటంటే ఇస్లాంకి కానీ క్రిస్టియానిటీకి కానీ మారిన వాళ్లకు జాతీయతా భావం పోతుంది అని. అంటే ఆయన ఇంగ్లీష్లో రాసిన పదం ఏంటంటే డీనేషనలైజ్. అంటే ఇప్పుడు మనకు జాతీయ భావాలు ఉంటాయి. ఇది నా భారతదేశం, ఇది నా మాతృభూమి అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన పోతుంది. వాళ్ళు ఒక రకంగా చూస్తే దేశ ద్రోహులు అవుతారు. వాళ్ళు ఏ మతాన్ని అయితే పాటిస్తున్నారో ఆ మతాలు ఏ దేశంలో పుట్టాయో ఆ దేశాన్ని ప్రేమిస్తారు కానీ భారతదేశాన్ని ప్రేమించరు అని. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే మీకు ఎవరైనా క్రిస్టియన్స్తో ముస్లిమ్స్తో పరిచయాలు ఉన్నాయి, లేకుంటే యూట్యూబ్లో ఈవెన్ టీవీ డిబేట్లలో కూడా మీరు చూసుకుంటారు కదా. నేను జెండాకి ఎందుకు సెల్యూట్ కొట్టాలి? ముస్లిమ్స్ సినిమా థియేటర్లో కూర్చొని జనగణమన వేసినా కూడా వాడు లేవరు. మనం స్వతంత్ర దిన వేడుకలు జరుపుకున్నా కూడా ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటారు కానీ ఇలా జెండాకు సెల్యూట్ కొట్టారు. అలా కొట్టాలి, జాతీయ జెండాను గౌరవించాలని రాజ్యాంగమే చెప్తుంది. మీకు తెలుసా? మీరు రాజ్యాంగం కనుక చదివితే జెండాను గౌరవించాలి అని మన రాజ్యాంగం చెప్తుంది. మేము జనరల్గా అంటే యూట్యూబ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాము, పార్టిసిపేట్ చేస్తుంటాము, డిబేట్ చేస్తుంటాము. కాబట్టి ఒక క్రైస్తవుడు పెద్ద ఆయన ఉన్నాడు. వయసు అయితే బాగా పండింది కానీ బుర్ర మాత్రం అదో పాత్రలలో ఉంది. పిడి సుందర్రావు ఆయన పేరు. విశాఖపట్నంలో అయితే పుట్టాడు. ఎప్పుడన్నా యూట్యూబ్లో చూసారా? అయితే తెలుగులో ఎంట్రీగా ఉంటాడు పిడి సుందర్రావు. ఆయన ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జాతీయ జెండా అదొక గుడ్డ మొక్క, దానికి సిలిండర్లు కొట్టాలా? విన్నారా? జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టాలా? అదొక గుడ్డ మొక్క అన్నారు. అలాగే చాలా మంది క్రైస్తవులు ఈ రోజులలో ఎలా వాళ్ళ పరిస్థితి తయారైందంటే బయటికి వెళ్ళి వాళ్ళ మతం గురించి వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవడానికి భయపడుతున్నారు. కర్టసీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక్కటి కాదు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏమైంది అంటే వీడు వస్తే ఏ ప్రశ్నలు వేస్తాడు, ఆ ప్రశ్నలకి జవాబులు. ఇప్పుడు భగవద్గీత ఉంది, మీరు ఎంతమంది చదివారంటే? అందరూ చదివారా? కొందరు చేతిగా చెప్పట్లా. ఈ మీటింగ్ అయిన వెంటనే బుక్ షాప్కి వెళ్ళండి. లేదు మీ మొబైల్లోనే యాప్ ఉంటుంది కదా, గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, దాంట్లో భగవద్గీత అని కొట్టండి. కొనాల్సిన అవసరం లేదు, దాంట్లో ఉంటుంది. ఈ రోజు నుంచి కాకుండా రేపు పొద్దున మంచిగా స్నానం చేసుకోండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని రోజుకు 5 శ్లోకాలు చదవండి. చేతులు ఎత్తనివాడు, ఎత్తిన వాళ్ళు కూడా చదవండి. ఎందుకంటే చదివిన ప్రతిసారి ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. సో ఇప్పుడు భగవద్గీత ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, భగవద్గీత చదివితే, మన గ్రంథాలు చదివితే శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ, ఆ శివుడు కానీ, విష్ణువు కానీ, ఏ దేవత అయినా కూడా వాళ్ళు ఎందుకు ఏం చేస్తారో, ఎందుకు మాట్లాడతారో మన గ్రంథాలలో సంపూర్ణంగా ఉంది. అంటే అన్నిటికీ జవాబులు ఉన్నాయి. మీరు భగవద్గీత చదివారు కదా, ఏంటి అది సందర్భం ఏంటో తెలుసా మీకు?
యుద్ధ భూమిలో అర్జునుడికి నా తాత నా అన్నదమ్ములకు నిలబడ్డారు, వాళ్ళని నేను చంపాలని ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ భగవద్గీత సన్నివేశం మొదలైంది అక్కడ. సో అర్జునుడికి ఉపదేశం చేస్తూ అర్జునుడిని అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తాడు కృష్ణుడు. అంటే మన మతం, మన ధర్మం ఏదైతే ఉందో ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు, ప్రతిదీ ప్రశ్న జవాబు. అర్థమైంది కదా? అన్ని ప్రశ్నలకి జవాబులు. మీరు ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు తీసుకొని వాటి సారాంశం చూసినా కూడా అన్నిటిలో ప్రశ్నలు జవాబు. పురాణాలు, ఇతిహాసాలు ప్రశ్న జవాబు. ఒక వేదం తప్పించి అన్ని ప్రశ్న జవాబులు. కానీ ఈ పాషండ మతాలు అంటారు కదా, అంటే మీరు దాన్ని ఏమని పిలుస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఇస్లాం, క్రైస్తవం అని వాళ్ళ పేరు పెట్టుకుంటూ కాక నాకు సంబంధం లేదు. నా ధర్మంలో దాని గురించి ఏ పేరు పెట్టారు అంటే మ్లేచ్ఛ మతాలు లేకుంటే పాషండ మతాలు అని మన గ్రంథాలలో వాళ్ళ గురించి ఉంది. సో రేపు పొద్దున మీకు ఎవరైనా క్రిస్టియన్, ముస్లిం కలిస్తే మాది ఇస్లాం అని అంటే మీరేమంటారు? అయ్యా మీకు ఆ పేరు ఉండొచ్చు, మా గ్రంథాలలో మీ గురించి పాషాండము మ్లేచ్ఛమని రాసింది, నేను అలా మిమ్మల్ని పిలవచ్చా అని అడగండి. ఓకేనా? మన గ్రంథాలలో వాళ్ళ పేరేముందో అదే చెప్పాలి కదా. సో వాళ్ళ మతాల గురించి మ్లేచ్ఛ మతాలు, పాషండ మతాలు అని ఉంటుంది, ఆ పేరు ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ప్రశ్న జవాబు ఎందుకు చెప్పాను అంటే వాళ్ళ ధర్మంలో ఎట్లుంటుందంటే ప్రశ్న అడగడమే తప్పు. ప్రశ్న అడగడమే తప్పు. అడిగితే ఏం చేస్తారో తెలుసా అండి? సర్పంచ్ ఎన్నో చెప్తుంటారు. ప్రశ్న అడగడమే తప్పు. దాన్ని బ్లాస్ఫెమీ అంటారు. బ్లాస్ఫెమీ అంటే ప్రశ్నలే అడుగుతుంది. పోనీ వాళ్ళ దేవుడి గురించి, వాళ్ళ ప్రవక్తల గురించి అడిగితే ఇంకా తప్పనమాట. ఎట్లా అడుగుతాను? సృష్టిని చేసిన దేవుడి గురించి అడుగుతావా? సృష్టికర్త గురించి నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు అంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే సమస్త లోకాలను ఇంక్లూడింగ్ ఈ మతాలను కూడా పుట్టించాడో ఆయన అర్జునుడితో ఎట్లా మాట్లాడతాడు? స్నేహితుడిలాగా మాట్లాడతాడు. స్నేహితుడిలాగా మాట్లాడి ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాడు. అన్ని ప్రశ్నలకు జవాబిస్తాడు. అవన్నీ విన్న తర్వాత ఈయనే పరమాత్ముడు అని తెలుసుకున్న అర్జునుడు, నాది తప్పైందయ్యా, నేను నిన్ను బావా బావా అని పిలిచాను, స్నేహితుడిలాగా పిలిచాను అని చెప్పలేసుకుంటాడు. అంటే భగవంతుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే అంత అణిగిమణిగి ఉంటాడు. అందుకే మన ధర్మంలో ఆ దేవుడిని భక్త వత్సలుడు అంటారు. భక్త వత్సలుడు అంటే భక్తులకు లోబడి ఉంటాడు. దాని అర్థం ఆయన తక్కువని కాదు, అంటే మనకు సమానంగా నిలబడి ఉంటాడు. అంతేగాని నీ దేవుడిని నువ్వు నన్ను ఎట్లా ప్రశ్నించావు, నన్ను ప్రశ్నిస్తే కత్తి తీసుకొని నిన్ను నరికేస్తాను, నిన్ను చంపేస్తాను ఎప్పుడు అన్నా. అది పరమాత్మకు ఉండాల్సిన తత్వం. ఇప్పుడు అడిగితే చంపేటోడు ఎవడు? దేవుడా? అంటే ఎందుకు చంపాలనుకుంటున్నాడు? వాళ్ళ బుక్లో జవాబులు లేవు, వాళ్ళ గ్రంథంలో జవాబులు లేవు. జవాబులు లేని వాడికే కోపం వస్తుంది. అర్థమవుతుందంటే ఏ గ్రంథంలో అయితే జవాబులు లేవో వాడికే కోపం వస్తుంది. ఎందుకంటే వీడు అడిగాడు నేను ఏం చెప్తాను కానీ వాడు కన్ఫ్యూజన్ వెళ్ళిపోతాడు. సో అట్లా ఈ మ్లేచ్ఛ పాషండ మతాలు ఉన్నాయి. అయితే మీరు చాలా వరకు గమనించి ఉంటే సమస్త సృష్టినే కాదు ఈ మతాన్ని కూడా మన దేవుడే పుట్టించాడని చెప్పాను నేను అన్నమాట. ఇప్పుడు ఈ క్రైస్తవము, ఇస్లాము, యాక్చువల్గా బుద్ధిజము, జైనిజము ఇవన్నీ కూడా మన దేవుడే పుట్టించాడు. ఎలా? మీరు పూజలు చేయించుంటారుగా చాలామంది. ఇంట్లో పూజలు చేస్తే
పంతులు వచ్చి ఏది శ్వేతవరాకల్పే వైవస్వత మనవంతరే అష్టవింశే కలియుగే ప్రథమపాదే జంబూదీపే ఇలా చెప్తుంటాడు. సో ఇది కలియుగం అంటారు, మీకు తెలుసుగా కలియుగం. కలియుగం కాబట్టే మనం ఈ ప్రపంచం ఎట్లుంది. కలియుగం కాకుండా వేరే యుగాలలో కూడా అధర్మం ఉంటుంది, ఉండదని కాదు, అక్కడ కూడా అధర్మం ఉంటుంది, కానీ అది ఒక లిమిట్లో ఉంటుంది. కానీ కలియుగంలో ఏంటంటే ఘోరం ఉంటుంది. ఒక ఉదాహరణ ఇస్తాను. రామాయణం చదివారుగా, అట్లీస్ట్ విన్నారుగా. రాముడు రాజ్యం చేసుకుంటే ఒక సందర్భంలో నాకు ఈ రాజ్యం వద్దు, భరతుడా నువ్వు తీసుకో అంటాడు. భరతుడు ఏమంటాడు? నువ్వు ఉండగా నేను రాజ్యం తీసుకోనన్నా అంటాడు. అంటే రాజ్యం కోసం వాళ్ళు యుద్ధాలు చేయలేదు. రాజ్యం కోసం ఈ తుచ్చమైన రాజ్యం నాకెందుకన్నా, దీన్ని పాలించడానికి నువ్వే అర్హుడవు, నువ్వు పాలించు, నేను మీ వెంట ఉంటాను. మహాభారతానికి ఎట్లయింది? రాజ్యాల కోసం యుద్ధం చేసుకున్నాడు. మహాభారత యుద్ధం అంతా రాజ్యం కోసం. ఇప్పుడు ఎట్లుంది? రాజ్యం కోసం, అధికారం కోసం అడ్డమైన గడ్డి తింటారు. మన ప్రజానాయకులు ఉన్నారుగా, ప్రజానాయకులు టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ పార్టీలకు వెళ్తారు. అసలు వీడికి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ టోపీకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం ఉందా? అయినా వీడు పార్టీ పెట్టుకొని ఖర్జూర పళ్ళు తింటాడు. ఎందుకు? ఓట్లు. అంటే ఓట్ల కోసం అడ్డమైన గడ్డి తింటాడు. అది ఎంతవరకు పోతుందంటే, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగితే కూడా దాన్ని కూడా వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కోపం వస్తే నాకు ఏమైనా ఓటు వేయడేమో, రామ మందిరం కట్టుకుంటే ఆకేమో కోపం వస్తుందేమో అని రామ మందిరం ఏదైతే 500 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా వ్యతిరేకిస్తాడు. వీళ్ళు నిజంగానే హిందువులు అంటారా? హిందువులేనా? అసలు హిందువులు కాదు, భారతీయులు కూడా కాదు. భారతీయుల సంగతి పక్కన పెడతాడు, మనిషి కూడా కాదు, బ్రోకర్. బ్రోకర్ అంటే రాజ్యం కోసం, అధికారం కోసం అడ్డమైన గడ్డి తినే బ్రోకర్ మన చుట్టూ ఉన్నారు. సో కలియుగంలో ఇలా ఉంటుంది పరిస్థితి, బ్రోకర్లుగా తయారవుతారు. ఇప్పుడు మీరు టీవీ డిబేట్లు చూస్తే రామ మందిరాన్ని అంటే ఆపేది తుర్కోడైతే ఎట్లా ఎదిరిస్తాడు? మన హిందువులని చెప్పుకోబడ్డవాడే ఎదిరిస్తాడు. అట్టెట్లా కట్టిన నరేంద్ర మోదీ అసలు రామ మందిరాన్ని ఎట్లా కట్టాడు? ఇలా ఉంటుంది కలియుగం. సో కలియుగంలో ఎట్లా అంటే కలిపురుషుడు అని ఉంటాడు. అంటే ఇదంతా నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, అసలు ఈ మతాలు ఎలా ఉంటాయో తెలిస్తే దీన్ని ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుస్తుంది. కలిపురుషుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తికి తపస్సు చేస్తాడు. నేను చెప్పేవన్నీ కూడా భవిష్య పురాణం అనే ఒక పురాణంలో ఉన్నాయి. భవిష్య పురాణం పేరు ఉంటారు. భవిష్య పురాణంలో కలిపురుషుడు విష్ణువుకి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే విష్ణుమూర్తి, ఇప్పుడు రాక్షసులు తపస్సు చేసిండ్రు, బ్రాహ్మణులు తపస్సు చేసిండ్రు అని విష్ణుమూర్తికి ఏం ఫీలింగ్ ఉండదు. విష్ణుమూర్తి అనుకోడు. బ్రహ్మగారు కూడా అంటే రాక్షసులైనా దేవతలైనా ఇద్దరు ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. సో రాక్షసుడు తపస్సు చేస్తే నేను ఇంక వరం ఇయ్యా, బ్రాహ్మణులు చేస్తేనే వరం ఇస్తా, అట్లుండదు. కానీ మీరు వేరే మతాలకు వెళ్తే 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఒకడు నమ్మేటోడు, ఒకటి నమ్మనోడు. ఈ మాట వాళ్ళ దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడు. వాళ్ళ దేవుడు ఏం చెప్తాడంటే, నన్ను నమ్మినోడు నావుడు, నన్ను నమ్మనోడు పరాయుడు. దేవుడు అట్లా ఉంటాడండి. ఒక ఫ్యామిలీ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నారు. ఒకడేమో కొంచెం చెడుడు, అంటే ఏదో చెడు సంపత్తి పెట్టి పాడైపోయాడు. ఒక ఆయన మంచిగా ఉన్నాడు. చెడుడు నా కొడుకు కాదంటే ఎట్లుంటుంది? పోనీ ఆ చెడువడని అనుకుందాం. ఇక్కడ అన్యులని చెప్పిన వాళ్ళు చెడువలు కాదు. ఇన్ఫాక్ట్ ఈ నేచర్ గ్రంథాలలో ఎట్లుంటుందంటే,
నువ్వు నన్ను నమ్మితే చాలు, నువ్వు మట్టలు చేసుకో, మానవంగాలు చేసుకో, ఏమైనా చేసుకో, నన్ను నమ్మితే నేను పరలోకానికి తీసుకెళ్తాను. ఎంత దరిద్రం ఉంది. నన్ను నమ్మితే చాలు, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు దమ్మీలు చేసుకో, దోపిడీలు చేసుకో, రేపులు చేయి, మట్టలు చేయి, ఏం చేసినా పర్లేదు, నన్ను మాత్రం నమ్ముకోవాలి. ఇది ఆ దేవుడు చెప్తాడు. అట్లాసంటి దేవుడిని మీరు పూజిస్తారా? కాళ్ళలో కూడా పూజించలేదు. అలాంటి వాళ్ళు ఉంటారని కూడా నమ్మలేదు. సో కలిపురుషుడు విష్ణుమూర్తికి తపస్సు చేస్తే ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఒక రాజు ఒక యజ్ఞం చేసి మ్లేచ్చులని చంపేస్తాడు అన్నమాట. యజ్ఞం ద్వారా మ్లేచ్చులని చంపేస్తాడు. మ్లేచ్చులు అంటే ఎవరు? సింధు సరస్వతి నదులు ఉన్నాయి కదా, దాని అవతల ఏవైతే దేశాలు ఉన్నాయో, అంటే ఈ పంజాబ్, సింధు, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మన దేశాలు. ఈరోజు కందహార్ అనుకునే ఏదైతే దేశం ఉందో అది గాంధార. అక్కడ శకుని పుట్టాడు, గాంధారి పుట్టింది అక్కడే. సో అక్కడ వరకు మన రాజ్యం ఉంది. దాని తర్వాత కూడా బాలికా రాజ్యం అని ఉన్నది మన పురాణాల ప్రకారం. అంటే అక్కడ ఉన్నోళ్ళు కూడా మనతో కాంటాక్ట్లో ఉన్నారు, వాళ్ళు కూడా హిందువులే. ఒకప్పుడు ఈజిప్ట్ రాజులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒకప్పుడు హిందువులే. సో శల్యుడు అంటారు కదా, శల్యుడు అంటే ఎవరో తెలుసు కదా. శల్యుడు అని కర్ణుడికి రథాన్ని నడిపిస్తాడు. ఆ శల్యుడు ఈజిప్షియన్ అంటారు. ఈజిప్ట్ దేశం ఉందిగా, ఆ దేశం కూడా అంటారు శల్యుడు. చెప్తాడు మన 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 వాడు. సో అక్కడ ఉండే వాళ్ళంతా మ్లేచ్చులు అన్నమాట. సో తర్వాత ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు అనేక రకమైన పాపాలు చేస్తారు. ఇవన్నీ చేస్తే ఒక యజ్ఞం ద్వారా ఒక రాజు, ప్రద్యోతుడు అంటారు. ప్రద్యోతుడు అనే రాజు ఏం చేస్తాడంటే యజ్ఞం ద్వారా అందరినీ చంపేస్తాడు. యజ్ఞానికి ఆ పవర్ ఉంటుంది. అప్పుడు కలిపురుషుడు విష్ణుమూర్తికి తపస్సు చేస్తే ఏం వరం కావాలో కోరుకో అయ్యా అంటే, కలిపురుషుడు అంటాడు అన్నమాట, అయ్యా నువ్వేమో కలియుగం అన్నావు, నాకు అన్ని అధికారాలు ఇస్తానన్నావు, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని చెప్పావు. ఈయననేమో యజ్ఞం చేసి అందరినీ చంపేశాడు. మరి ఇప్పుడు కలియుగం ఎట్లా వస్తుంది? ధర్మాన్ని ఎట్లా భ్రష్టం చేయాలి? ధర్మాన్ని భ్రష్టం చేయాలంటే మ్లేచ్చులు కావాలి కదా. మ్లేచ్చులు ఇప్పుడు లేదు, అందరూ చచ్చిపోయారు, ఏం చేయాలి అని అడుగుతాయి. నీకేం కావాలని అడుగుతాడు. నాకు మళ్ళీ మ్లేచ్చులను పుట్టించు అంటే, అప్పుడు కర్దమ ఋషి అని ఒక ఋషిని పిలుస్తాడు విష్ణుమూర్తి. పిలిచి ఈయనేదో కోరిక కోరుకుంటాయా, దాని సంగతి చూడు అంటాడు. అప్పుడు ఈ కర్దమ ఋషి తన తపస్సుతో అదాము అవ్వ అనే ఇద్దరిని పుట్టిస్తాడు. అర్థమైందా? అంటే అదాము అవ్వ అని వీళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో, మన భవిష్య పురాణంలో అదాముడు హవ్యవతి ఇద్దరిని పుట్టిస్తారన్నమాట. వీళ్ళ నుంచి వచ్చిన జాతే ఈ మ్లేచ్ఛ జాతి. ఈ మ్లేచ్ఛ జాతి వాళ్ళు పుట్టించుకున్నదే ఈ మతాలు. మనం దేని గురించి అయితే మాట్లాడాలనుకున్నామో, ఈ రెండు మ్లేచ్ఛ జాతులే కాకుండా ఇంకా వేరే జాతులన్నీ కూడా ఈ ఇద్దరి నుంచే వచ్చాయి. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం? మరి మనం మనువు నుంచి వచ్చాం. మనువు నుంచి వచ్చాము. మనువులు కూడా ఒకరు కాదు, 14 మంది మనువులు ఉన్నారు. మొదటి మనువు, రెండో మనువు, మూడో మనువు, అట్లా 7వ మనువు ఎవరైతే వైవస్వత మనువు అంటారో, ఆ వైవస్వత మనువు నుంచే చంద్రవంశం వచ్చింది, సూర్యవంశం వచ్చింది. ఆ 2 వంశాల నుంచే దేవుడిలో మనం కూడా ఫిట్ అయినాం. మనం కూడా ఆ చంద్రవంశము, సూర్యవంశం నుంచి వచ్చి ఉంటాం. నా విధాలనే చెప్తాను, నా గోత్రం పేరు చెప్తాను. పాండవ గోత్రం నా పేరు, నా ఇంటి పేరు, నా గోత్రం పేరు పాండవ గోత్రం. సో నేను ఏ వంశానికి చెందినోని? చంద్రవంశానికి చెందినోని. ఎక్కడి నుంచో వచ్చిన్నాను. మరి ఆదాము వాళ్ళు ఎవరు? అక్కడెక్కడో ఎడారిలో ఉన్న దేశాలలో పుట్టిన వాళ్ళు మ్లేచ్చులు. మ్లేచ్ఛ మతంలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే తుర్కోళ్ళు, క్రిస్టియన్స్, యూదులు, వీళ్ళంతా. అయితే తర్వాత కాలంలో మన దేశం నుంచి కూడా కొందరు ఇటు నుంచి పోయి వాళ్ళలో కలిసిపోయారన్నమాట. అందుకే మీరు ఈజిప్షియన్ చరిత్ర చూసినా, రోమన్ల చరిత్ర చూసినా, వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తారు.
వాళ్ళు పూజించే దేవుళ్ళు మనం పూజించే దేవుళ్ళ లాగానే ఉంటారు. ఇప్పుడు జ్యూస్ అనే దేవుడు ఉన్నాడు. రోమన్లు పూజించే గ్రీక్ దేవతలు జూయిస్ అని ఉన్నారు. ఈ జూయిస్ త్రిశూలం పట్టుకుంటాడు. త్రిశూలం ఎలా పట్టుకుంటాడు అంటే మన దేశం నుంచి కొందరు ఇటెళ్ళి వాళ్ళలో కలిసిపోయి దాంట్లో కలిసిపోయారు. తర్వాత ఈ తుర్కోళ్ళు 11వ శతాబ్దంలో మన మీద దాడి చేయడము, 15వ శతాబ్దంలో ఈ బ్రిటిష్ వాళ్ళు, స్పానిష్, పోర్చుగల్స్ మన దేశం మీద దాడి చేసి బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మనోళ్ళనే చాలా మందిని మార్చేశారు. ఇప్పుడు ఈ రెండు మతాలు అక్కడ కాకుండా మన దగ్గర కూడా తయారయ్యాయి అన్నమాట. సో ఈ మతాలు ఎట్లా ఇచ్చాయో తెలుసు కదా, మన దేశానికి అసలు సంబంధమే లేదు. సంబంధం ఎలా ఉంది అంటే అల్టిమేట్లీ వీటిని అన్నింటినీ పుట్టించింది మన దేవుడే. వీటిని పుట్టించింది మన దేవుడే, కానీ అది మ్లేచ్ఛము అంటే నీచమైనవి. ఎందుకు నీచమైనవి అంటే చెప్పారు కదా, నన్ను ప్రశ్నిస్తే చెప్పే. అని ఇప్పుడు ముస్లిమ్స్ ఏం చేశారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఎట్లొచ్చారు? ప్రేమగా వచ్చి మీ చేతిలో ఖురాన్ పెట్టి ఇది దైవ గ్రంథము, నువ్వు చదువుకొని మతం మారాలని చెప్పారా ఎవరన్నా? ఎట్లొచ్చిందో తెలుసా ఇస్లాం మన దేశానికి? కత్తులు పట్టుకుని వచ్చారు. సో ఆ సింధు ప్రాంతం కానీ, ఈరోజు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బలూచిస్తాను, ఇరాను, ఇరాకు, ఈ దేశాలన్నిటి మీద పడి కత్తి పెట్టుకొని మారణాన్ని చంపేశారు. మారినవాడు తోడుపడేశాడు. ఒక 2-3 తరాల తర్వాత ఏమవుతుంది? వాడు నా తండ్రులు ఎవరు అని మర్చిపోతాడు. అని మర్చిపోయాడు. మర్చిపోయి నాదే కరెక్టు, నీది తప్పు అని ఎవరినంటాడు? ఎక్కడి నుంచి అయితే వాడు అయ్యాడో మనల్ని పట్టుకొని అంటున్నాడు ఈరోజు. ఇంత పెద్ద జోక్ కదా. మనకు పుట్టిన కొడుకే నేను నీ తండ్రిని అంటున్నాడు. ఎంత దరిద్రంగా ఉందో చూడండి. సో ఇలా ఈ మతాలు పుట్టాయన్నమాట. అయితే మరి మీరు అడగవచ్చు, అది నిజమే, కలిపురుషుడు తపస్సు చేశాడు, విష్ణుమూర్తి వరం ఎందుకు ఇచ్చాడు? ఆయన ఇయ్యబట్టే కదా వీళ్ళంతా వచ్చేట్లు. నిజమే, దేవుడి తత్వం ఎట్లుంటుందంటే ఎవరు వరాలు కోరినా ఇస్తాడు. పోతే మనకేం చేశాడు? జ్ఞానం ఇచ్చాడు. ఏది చెడు ఏది మంచి మనకు జ్ఞానం ఇచ్చాడు. సో మనం ఏం చేయాలి? మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయి మనం చదువుకుంటే మీరందరూ అలాగే తయారు. ఎందుకంటే నేను అన్నీ చదివి ఏది కరెక్ట్ డిసైడ్ చేసుకున్నాను. మనది మాత్రమే కరెక్ట్, మిగతా అన్ని స్టోరీలు, కథలు. మనం చందమామ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, చందమామ కథలు, ఆ టైప్ స్టోరీ కదా. పోతే వాళ్ళు ఏమనుకుంటారు? అదే నిజము, వేరే అని అబద్ధం అంటారు. ఆడగా చెప్పాలంటే ఒకటి రాదు. చర్చించడా నాదెట్లా తప్పు నీదెట్లా రైటో చూపెట్టాలంటే రాడు. మా దేవుడు ప్రశ్నించొద్దన్నాడు, మీరు నేను ఎంత చెప్పినా వినరు, మీరు నమ్మరు అంటే నమ్ముతారు. నాకు ఆధారం చూపెట్టాలి లేదు. ఇప్పుడు ఇది ఫోన్ అని నేను అంటే చెప్తున్నా, లేదు ఇది క్యాల్కులేటర్ అంటాడు. ఎట్లా నమ్మాలి? ఇది క్యాల్కులేటర్ అంటే నమ్మలేం కదా, ఫోన్ అనాలి. సో మనం ఏం చేయాలంటే ఏది అన్ని గ్రంథాలు కనుక చదువుకుంటే ఏది నిజమో ఏది అబద్ధమో మనకు స్పష్టంగా తెలుసుకుంటుంది. సో గ్రంథాలు దాదాపు నేను అన్ని చదివాను. అన్నిట్లో తెలిసే సారాంశం ఏంటంటే మనది మాత్రమే కరెక్ట్, మిగతా ఎన్ని అబద్ధాలు. ఎందుకంటే మనం వాళ్ళ గ్రంథాలకు వెళ్ళినా కూడా ఇవన్నీ మనకు కనపడతాయి. ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఒప్పులు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ తీసుకుందాం, ఎందుకంటే చాలా చెప్తే కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మన ప్రకారం ఈ సృష్టి పుట్టి ఎంత సమయం అయింది మీకు తెలుసా? అంటే సైన్స్ కూడా మీరు చదువుకొని ఉంటారు కదా, సైన్స్ చదువుకొని ఉంటారు కదా. ఈ సృష్టి పుట్టి సైన్స్ ప్రకారం ఎంత టైం అయింది? అంటే సూర్యుడు పుట్టి 400 కోట్ల సంవత్సరాలు అయింది. 11 కోట్ల సంవత్సరాలు. 400 కోట్ల సంవత్సరాలు అయింది సూర్యుడు పుట్టి. అలాగే భూమి పుట్టి కూడా దాదాపు 400 కోట్ల సంవత్సరాలు అయింది.
ఇది మా సైన్స్ చెప్పే మాట. ఇప్పుడు ఈ మ్లేచ్ఛ మతాల ప్రకారం సృష్టి పుట్టి ఎంత సమయం అయిందో తెలుసా మీకు? 6,000 సంవత్సరాలు. వాళ్ళు చెప్పే ఏదైతే సమయం ఉందో 6,000 సంవత్సరాలు. మన దేశంలో 6,000 సంవత్సరాల గుళ్ళు ఉన్నాయి. అంటే వాళ్ళ మతం పుట్టక ముందే మన దగ్గర గుళ్ళు ఉన్నాయి అన్నమాట. వాడి సృష్టి జరగక ముందే మన దగ్గర గుళ్ళు ఉన్నాయి. మరి ఏది నమ్మదాం? ఏది నిజమో, ఏదైతే సైన్స్ కు దగ్గర ఉందో దాన్ని కదా నమ్మాలి. 6,000 సంవత్సరాలు అంటే ఎట్లా ఒప్పుకుంటాం? సరే, మరి మన ప్రకారం ఎంత టైం అయింది సూర్యుడు పుట్టి? అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి విష్ణుమూర్తి చెవులోంచి కొంచెం మైల లాంటిది వెళ్తుంది అన్నమాట. అంటే విష్ణుమూర్తి పడుకొని ఉంటే మైల వెళ్తుంది. మీరు అంటారు విష్ణుమూర్తి మన చెవుల నుంచి వెళ్తే పర్లేదు, విష్ణుమూర్తి చెవుల నుంచి వెళ్ళడం ఏంటి అంటే, పరమాత్మకి 3 రకాల గుణాలు ఉంటాయి: సాత్విక, రాజస, తామస గుణాలు. సో కొంచెం తామస గుణం వెళ్ళిందన్నమాట. వెళ్ళి ఇద్దరు రాక్షసులయ్యారు. రాక్షసులై తపస్సు చేసి బ్రహ్మగారిని చంపనీకి పోతారు. అప్పటికి సూర్యుడు పుట్టాడు. మన ధర్మంలో ఎట్లుంటుందంటే, సూర్యుడు కల్పాలను ఉంటాయి. అంటే బ్రహ్మగారికి పగలు కల్పం, రాత్రి కల్పం అని 2 కల్పాలు ఉంటాయి. రాత్రి కల్పంలోనే సూర్యుడు పుడతాడు అన్నమాట. తర్వాత ఈ మైల వెళ్తే ఆ ఇద్దరు రాక్షసులు పుడతారు. సో ఈ కథ ఎట్లా చెప్తారంటే, ఏదో స్టోరీ లాగా చెప్తారు. ఈ రాక్షసులు పోయి బ్రహ్మగారిని చంపుదాం అనుకుంటే, బ్రహ్మగారు పోయి విష్ణుని వేడుకుంటాడు. ఈ ఇద్దరు వచ్చి ఆయన పడ్డారు, ఏం చేయాలంటే మొత్తానికి ఏదో రకంగా చేసి ఇద్దరిని చంపేస్తారు. చంపేస్తే వాళ్ళ శరీరాల నుంచి ఏదైతే కొవ్వు, ఎముకలు ఆ భాగాల నుంచి వచ్చిందో అదే భూమి అయింది అని ఒక కథ ఉంది. అందుకే కొవ్వును సంస్కృతంలో మేదిని అంటారు. కొవ్వును మేదిని అంటారు. అందుకే మన భూమి పేరు మేదిని, పృథ్వీ, ఈ పేరు రావడానికి కారణం అది. సో ఇట్లా చాలా కథలు ఉన్నాయి. ఎందుకంటే భూమి పుట్టింది మొదటిసారి కాదు. మన ధర్మం ప్రకారం ఎన్నోసార్లు పుట్టింది, ఎన్నోసార్లు లయం అయిపోయింది. సో ఆ లెక్కలు వేసుకున్నా కూడా భూమి పుట్టి మన ప్రకారం కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అయింది. 6,000 సంవత్సరాలు కాదు. మరి మన ప్రకారం భూమి మీద మానవుడు పుట్టి ఎంత టైం అయింది? సంకల్ప మంత్రం వెళ్తే ద్వితీయ పరార్థే శ్వేతవరా కల్పేన లెక్కలు వేసుకుంటాం కదా. 197 కోట్ల సంవత్సరాలు అయింది భూమి మీద మనుషులు పుట్టి. మనుషులలో 4 లక్షల జాతులు ఉన్నాయి మన గ్రంథాల ప్రకారం. మనకు ఎన్ని జాతులు తెలుసు? మనం హోమోసెపియన్స్, హోమో ఇరెక్టస్, హోమో నియాండర్థాల్స్, ఇలాంటి 4-5 జాతులు. మన ఒక 5 సంవత్సరాల క్రితం ఒక కొత్త జాతి సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నారు. సో మనం లెక్కేసుకుంటే ఒక 10 జాతులు లెక్క పెట్టగలం సైంటిఫిక్ గా. మన గ్రంథాల ప్రకారం 4 లక్షల మానవ జాతులు ఉన్నారు. సైన్స్ ఏది చెప్తుంది? 10 జాతులని చెప్తుంది. ఇప్పుడు ఏది ఉంటుంది, ఏదేముంది? సైన్స్ అంటే మనమే ముందున్నాం. సైన్స్ ప్రకారం తీసుకున్నా మన భూమి మీద సృష్టి జరిగి, అంటే బ్యాక్టీరియా కానీ జంతువులు పుట్టి ఎంత టైం అయిందంటే 200 కోట్ల సంవత్సరాలు అంటారు. సైన్స్ ఎంత చెప్తుంది? 200 కోట్లు చెప్తుంది. మన ధర్మం ఎంత చెప్తుంది? 197 చెప్తుంది. తేడా 3 కోట్ల సంవత్సరాలే. అంటే దగ్గరలో ఉన్నాం సైన్స్కి మనం. సైన్స్ చెప్పేదానికి మన గ్రంథాలు చెప్పేది దాదాపు ఒకటే. మరి వీళ్ళది ఎక్కడుంది? 6,000 ఎక్కడ, 191 కోట్లు ఎక్కడ? అసలు పోలికుందా? సైన్స్, నేను మాట్లాడేది సైన్స్. సో అట్లా మీరు ఒక 100 ఉదాహరణలు తీసుకున్నా కూడా మన ధర్మం సైన్స్నే చెప్తుంది. మన ధర్మం సైన్స్నే చెప్తుంది. సో సైన్స్తో పాటు పోయే ధర్మం ఏంటి ప్రపంచంలో అంటే సనాతన ధర్మం ఒకటే, ఇంకేం లేదు.
మిగతా అన్ని కట్టు కదలు. ఎవడు ఇష్టం వచ్చినట్టు తాగుబోతులు రాసుకున్నారు. తాగుబోతులు ఎందుకు అంటున్నానంటే దీనికి కూడా ఒక కారణం. శివపురాణంలో ఒక రాక్షసులను ఎవరినో పిలుస్తాడు శివుడు. పిలిచి కలియుగం వస్తుందయ్యా, కలియుగంలో ఈ లేచమాల బతాలు పుట్టేటట్టు నువ్వు కొన్ని రాతలు రాసి అంటాడు. అంటే ఈ రోజు వాళ్ళు చదువుతున్న గ్రంథాన్ని కూడా మనోళ్ళే రాశారు వీళ్ళని తప్పుదారి పట్టించడానికి. అర్థమైందా? వాళ్ళు ఏదైతే బుక్కులు చెప్పుకుంటారో అవి కూడా మనోళ్ళే ఎవరో రాసి పెట్టినాయి. దాని వల్ల సింపుల్ కాపీ పెట్టుకున్నాం. అంటే మన సనాతన ధర్మం ఎక్కడుందో ఎంత మనం ఇన్వెస్టిగేట్ చేసి ఎంత రీసెర్చ్ చేస్తే నాలాంటి కటిక నాస్తికుడు కూడా ఆస్తికుడు అవుతాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డారంటే ఇంత రీసెర్చ్ చేశారు. అంటే తర్కానికి సైన్స్కి దగ్గరగా ఉండేది, సైన్స్ కంటే ఎక్కువ చెప్పేది ఏది అంటే సనాతన ధర్మమే. ఇండియాలో కాదు, ప్రపంచం మొత్తంలో. అమెరికాను మన గ్రంథాలు పాతాళ దేశం అంటాయి. అమెరికాను లేకుంటే ఈ అమెరికన్ కాంటినెంట్ పాతాళ లోకాలు అంటాయి. ఒక ఉదాహరణ ఇస్తాను. పెరు అనే దేశం విన్నారా? సౌత్ ఆఫ్రికాలో, సౌత్ అమెరికా. పెరు దేశంలో ఒక రాజు పేరు చెప్తారు, విరోచన. విరోచన పేరు కూడా విన్నారా? బలి మహారాజు తండ్రి ఎవరో తెలుసా మీకు? బలి మహారాజు తండ్రి విరోచనుడు. ఈ విరోచనుడు బలి మహారాజు ఎక్కడున్నారో తెలుసా? పెరు దేశంలో నివసించేవాడు. ఎక్కడుంది? సౌత్ అమెరికా. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. అంటే పాతాళ దేశం అంటే కేవలం అర్థే కాదు, అక్కడ ఉన్నారు వేరే లోకాలు. ఎందుకంటే బలి మహారాజు కానీ వీళ్ళకి కానీ అపారమైన శక్తులు ఉంటాయి. ఈవెన్ రాక్షసుడు స్పేస్ షిప్లలో, ఏరోప్లేన్లో కూడా తిరిగినట్టు ఉంటుంది మన గ్రంథాలలో. రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళలేదు రాక్షసుడు. వాళ్ళ మామెవరు? రావణాసురుడి మామెవరు? మయాసురుడు. మయాసురుడు ఎక్కడ ఉండేటోడు? మెక్సికో. మయన్ సివిలైజేషన్ అంటాం ఈరోజు. మెక్సికోలో ఉండేవాడు మయాసురుడు. అంటే ఒకరోజు రావణాసురుడు ప్లేన్లో పోతుంటే మెక్సికోలో ఒక అమ్మాయి కనిపించింది. నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ తండ్రి దగ్గర పోయాడు మయాసురుడు. మండోదరి మెక్సికోలో ఉండేదన్నమాట. ఎక్కడెక్కడ అంటే మీరు ప్రపంచం ఎక్కడ పోయినా కూడా మన ధర్మమే ఉంటుంది. చాలా మంది అంటారు, మరి నువ్వు సనాతనం అంటే కరెక్ట్ అంతటా ఉందంటావు, మరి ఇండియాలోనే ఉంది ఏంటి ఇప్పుడు అంటే? కలియుగం వచ్చింది నాన్న. కలియుగం వచ్చి అవన్నీ దారి తెప్పారు జనాలు. సో మన పని ఏంది ఇప్పుడు? దారి తెప్పిన వాళ్ళని దారికి తీసుకురావాలి. ఇప్పుడు అరే నువ్వు పాటించేది తప్పురా, ఇది మన అసలైన సంస్కృతి ఇది, నువ్వు ఎన్ని అడ్డదాంట్లో తిరిగినా ఇక్కడికే రావాలి. అర్థమవుతుంది కదండి? ఎవరు ఎక్కడ పోయినా వాడు ఇక్కడికే రావాలి. సో ఈరోజు ఈ పాషాణ మతంలో ఉండే వాళ్ళు ఇదే మాటలు చెప్తుంటారు, మా దేవుడే కరెక్ట్, మేము 100 దేశాలలో ఉన్నాం కాబట్టి మాదే కరెక్ట్, ప్రపంచంలో అధిక శాతం మంది పాటిస్తున్నారు కాబట్టి నాదే కరెక్ట్. కానీ 100 దేశాలకు ఎట్లా పోయారు వీళ్ళు? కత్తులు పట్టుకొని బలవంతంగా మతం మార్చారు. నీ బుక్ ఏమన్నా తీసుకొని చెప్పి మార్చలే. పోనీ నీదే ఎట్లా కరెక్ట్ అయింది నిరూపించగలవా అంటే ఎవ్వరు రాడండి, డిబేట్కి రానే రాదు. నాలాంటి వాళ్ళు ప్రభురాజు గారు నిలబడితే మాకు 1 కిలోమీటర్ దగ్గర కూడా రాడు. ఎవరి దగ్గరకు వస్తారో తెలుసా? ఏం తెలియకుండా అన్ని మతాలు ఒకటే అనుకునే వాళ్ళ దగ్గరికి పోయి, నేను కూడా ఒకప్పుడు హిందువునే, నేను అయ్యప్ప మాల 4 సార్లు వేసుకున్నా, అయినా నాకు ఏం మంచి కాలే, యేసుని నమ్ముకోగానే నాకు ఇల్లు వచ్చింది, నాకు కారు వచ్చింది, నాకు పైల్స్ ప్రాబ్లం ఉండే అది పోయింది, మా నాయన క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ తగ్గిపోయింది, మా పక్కింటి వాడైతే చచ్చిపోయాడు, కానీ వాడు వేసి చచ్చిపోయినాడు ఎట్లా నమ్ముకుంటాడు? ఈ స్టోరీ చెప్తాడు.
సరే ఈ స్టోరీతోనే అయిపోతుండే. ఒక ముస్లిం వచ్చి మా అల్లా కూడా మీ వేదాలలో ఉన్నాడు అంటాడు. మరి అల్లా వేదాలలో ఉంటే నీకెందుకు రా నీ బుక్? దానికి మీరు నా వేదాలే చదువుకురా. ఇంకో క్రిస్టియన్ వస్తాడు, మీ వేదాలలో మా యేసు కూడా ఉన్నాడు, మా యెహోవా దేవుడు కూడా నీ వేదాలలో ఉన్నాడు. మరి నా వేదాలలో ఉంటే నీకు చర్చ ఎందుకు? నీ చర్చనే గుడి చేసుకో, అక్కడ అందరం కలిసి యజ్ఞం చేద్దాం, మంచిగుంది కదా. అక్కడే యజ్ఞం చేస్తే అయిపోతుంది. మళ్ళీ బైబిల్ ఎందుకు, ఖురాన్ ఎందుకు? అంతే కదా. వాళ్ళ గ్రంథాలలో మన దేవుడు ఉంటే వాళ్ళ బుక్లే అవసరం లేదు. ఇక ఆనే మనం యజ్ఞం చేయొచ్చు. సో మేము అదే అడుగుతాం, అరే మా గ్రంథాలలో ఉంటే నేను నీ దగ్గరకు వస్తా, నీ చర్చిలోనే మంచిగా యజ్ఞం ఉండడం కడతా, అంటే మనం యజ్ఞం చేద్దాం. ఇంద్రాయ నమః, బ్రహ్మదేవాయ నమః, ఏసాయ నమః, అల్లాయ నమః అయిపోతుంది కదా. పరంపరానికి ఇంకా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమాయకులని రకరకాలుగా మతం మారుస్తారు. ఇంకో స్టోరీ చెప్తారు. మా దేవుడు ఎంత గొప్పోడంటే మీ పాపాల కోసం రక్తం కార్చాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం కార్చాడు, మూత్రం కార్చాడు నాకే తెలుస్తుంది, నేను చూస్తే తెలుస్తుంది కదా. నేనైతే లేను కదా చూడడానికి. మనమైతే పోయి చూడలే కదా, మనం పోయి చూడలే. ఆయన నిజంగా కార్చడం లేదో తెలియదు, ఏదో రాసుకున్నారు బుక్లో. అట్లా చూడే బుక్ నేను రోజు పాటు రాస్తా. ఆల్రెడీ 8 బుక్లు రాసిన. ఇలాంటి స్టోరీలు నేను 10 రాస్తా. నిజమైపోతుందా? అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చచ్చిపోయేటాడు దేవుడు ఎట్లయితాడు? 3 మేకలకు చచ్చిపోయేటాడు ఎట్లా దేవుడు అవుతాడు? అసలు దేవుడు అనేవాడు చచ్చిపోతాడా ఎప్పుడన్నా? నేను చెప్పండి, ఎవరన్నా దేవుడు అనేవాడు చచ్చిపోతాడా? అసలు చచ్చిన శవం దేవుడా? ఇంతకన్నా పెద్ద జోక్ ఉంటుందా ప్రపంచంలో? మనుషులము, జంతువులు చచ్చిపోతాయి, ఓకే. దేవుడు చచ్చిపోవడం అవుతుందా? అది కూడా నీ పాపాలకు. నువ్వు మటన్లు చేసావో, రేపులు చేసావో, దమ్మెలు చేసావో, నువ్వు చేసిన దరిద్రం కొట్టు పనులకి దేవుడు కావాలన్నా? ఇంతకన్నా దరిద్రం ఉంటుందా ఇక్కడ ప్రపంచంలో? నువ్వెట్లా అందరినీ చంపుతావు, దేవుడిని కూడా చంపేస్తావు నీ పాపాల కోసం. అట్లుంది స్టోరీ. ఇంకో ఆయన వచ్చి మా దేవుడిని, మా ప్రవక్తను నమ్ముకుంటే నీకు పరలోకం ఏమన్నా చేసుకోండు, కానీ ఇంకో లోకం ఉంటుంది, ఆడిపోతే మాత్రం 72 కన్నీళ్ళు ఉంటుంది, ఎప్పటికీ ఎంజాయ్ చేయొచ్చు. దేవుడు ఇలాంటి స్కీమ్ ఇస్తాడా? అమ్మాయిలు ఇస్తాడా దేవుడు? దేవుడు ఏమంటాడు? అయ్యా మంచి పుణ్యం చేసుకొని నలుగురికి మేలు చేస్తే, పక్కోడు ఆకలితో ఉన్నాడు అని అన్నం పెట్టు, ఎవరో బాధల్లో ఉన్నాడు అని కన్నీళ్ళు దూర్చు, నలుగురి బాగు కోసం ఒక బావిలో ఒక ఊరికి నీళ్లు సప్లై చేయి. అప్పుడు కదా నీకు పుణ్యం వచ్చి ఆ స్వర్గానికో ఎక్కడికో వెళ్తావు. నువ్వు నడుముకి బెట్టు బాంబు కట్టుకొని 100 మందిని లేపేస్తే నువ్వేడపోతావా స్వర్గానికి? మనుషుల్ని చంపి స్వర్గానికి పోతాడా? ఇదేం లాజిక్? ఇదే మ్యాజిక్. ఇలాంటి మ్యాజిక్లు ఉంటాయా? ఇలాంటి స్కీములు ఉన్నాయా? అసలు మన ధర్మంలో ఇలాంటి స్కీములు ఉన్నాయా? ఎప్పుడన్నా శివుడు వచ్చి నాకు ఇది నచ్చలేదు, ఇన్ని చంపేస్తే నేను కైలాసానికి తీసుకెళ్తానని చెప్పాడా? దేవుడు అనేవాడు అట్లా చెప్పాడండి. అసలు దేవుడు అనేవాడు ఇలాంటి మాట్లాడుతున్నాడంటే వాడు దేవుడు కాదు, ఓ రాక్షసుడని అర్థం. దేవుడు అనేవాడు అందరి మంచిని కోరుకుంటాడు. అందుకే మన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మాట వాళ్ళ గ్రంథంలో ఒక్కడే పెట్టమనండి, ఒక్కటే మాట ఉండదు. నేను నమ్మనోడు వాడు ఇంకేదో ఇట్లా, నన్ను నమ్ముకోదు ఏమైనా చేసుకో. ఇలాంటివి దైవ గ్రంథాలు అయిపోయా దేవుడు అయిపోయా? మీరు చెప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనలో ఒక భ్రమ ఉంది. ఎందుకంటే 70 ఏళ్ళుగా హిందూ అంటే సెక్యులర్ 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 అంట.
సెక్యులర్ అనే పదము గవర్నమెంట్కి అప్లై అవుతుంది, మనకు అప్లై కాదు. మనకు ఆల్రెడీ మన హిందూ ధర్మం ఉంది, దాన్ని పాటించుకోవాలి. సో ఎవరైనా మిమ్మల్ని అడిగి మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? నేను హిందువుని, నేను సెక్యులర్ని కాదు. సెక్యులర్ అనేది బూత్ పదం. సెక్యులర్ అంటే ఏంది? బూతు. మనకు అప్లై కాదు. మనం హిందువులనే కాదు, సనాతనులం. సనాతనులం అంటే సృష్టి ఎప్పుడన్నా ఉంటుంది, ఎప్పుడున్నా మనం లేవనే టైమే లేదు. అందుకే కృష్ణుడు చెప్తారు, నువ్వు కానీ నేను కానీ లేదు సమయం లేదయ్యా అర్జున, మనం ఎప్పుడూ ఉన్నాం, నీ గుర్తు లేదు, నా గుర్తుందంటే. ఎంత బ్రహ్మాండమైన మాట కదా. ఉమైవాంశో జీవలోకే జీవబుద్ధ సనాతన. మనం ఎప్పుడూ ఉన్నాం, మనకు గుర్తులేదు, ఆయన గుర్తుంది, నాకేనా తెలియదు. కానీ వీళ్ళేమంటారు, నన్ను నమ్మకుంటే వీడు నక్షత్రం, వాళ్ళ దేవుడే చెప్తాడు. కొన్ని సందర్భాలు చెప్తాను బైబిల్ నుంచి. మోషే అనేటోడు అసలు పుట్టలేదు, నీకు తెలుసా? ఒక్క మాట చెప్తాను. బైబిల్లో మీరు కథలు తీసుకుంటే అదాము అవ్వ పుట్టినట్టు చరిత్రకు ఆధారాలు లేవు. మన భవిష్య పురాణంలో రాశారు, దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. అది చెప్తే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి అదాము అవ్వ ఆధారాలు లేవు. 6000 సంవత్సరాల క్రితం ఉన్నట్టయితే ఆధారాలు లేవు. తర్వాత అబ్రహాం అంటారు, నోవా అంటారు. అంటే నోవా ఒక పడవలో వాడి కుటుంబాన్ని, కొన్ని జంతువుల్ని కాపాడుకున్నట్టు కథలు ఉంటాయి. ఈ కథ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? మనువు నుంచి వచ్చింది. మనువు కూడా అదే పని చేసింది. ప్రపంచం అంతా మునిగిపోతుంది, నువ్వు ఒక నావు కట్టుకొని విష్ణుమూర్తి చేప రూపంలో మత్స్యావతారంలో వచ్చి చెప్పాడు. అప్పుడు మనువు ఒక పడవ కట్టి తనను, సప్త ఋషుల్ని, ఇతర జంతుజాలను, చెట్లను సూక్ష్మ రూపంలో చేసుకొని కాపాడాడు. మళ్ళీ నీళ్ళని పోయిన తర్వాత వాటిని మళ్ళీ పుట్టించాడు. అదే స్టోరీ కాదు. నోవా ఉన్నట్టు ఆధారాలు లేవు. ఎందుకు లేవు అంటే వీళ్ళ ప్రకారం నోవా ఏ టైంలో 6000 సంవత్సరాలు అన్నారు కదా. 6000 సంవత్సరాలు అంటే నోవా ఒక 4300 సంవత్సరాల క్రితం ఉండుంటాడు. 4300 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా మునిగిపోయింది అని ఎలాంటి ఆధారం లేదు. పోతే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మునిగిందని ఆధారం ఉంది. మన ఏడో మనకు ఎప్పుడున్నాడు అంటే 13 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నాడు. వైవస్వత మనకు ఈ రోజు కూడా ఉన్నాడు ఆయన. మన ప్రకారం, మన గ్రంథాల ప్రకారం ఆయన ఉన్నాడు. ఇంకా తర్వాత అబ్రహాం లేడు, చరిత్రకు ఆధారం లేదు. క్రిస్టియన్లు, యూదులు ఏమంటారో తెలుసా? అబ్రహాం అనేటోని బ్రహ్మగారి నుంచి, సారా అనేటాన్ని సరస్వతి నుంచి వీళ్ళు పుట్టించి రాసుకున్నారు కథలు. నేను చెప్పట్లేదు, యూదులు చెప్తున్నారు ఈరోజు. సో అబ్రహాం, సారా లేరు. మోషే అనేది కథ చెప్తాను, మోషే లేడు. అన్నిటికంటే పెద్ద జోక్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు అనేటోడు పుట్టలే, పాల్ అనేటోడు లేడు, యేసుకున్న 12 మంది శిష్యులు లేరు, ఎలాంటి ఆధారం లేదు. భాస్కర్ రాజు అనే నేను 4 సంవత్సరాల క్రితం 70 లక్షల ప్రైజ్ ఇస్తా, పూజ చేస్తే అని చెప్పినా ఇంతవరకు ఎవరు రాలేదు. 70 లక్షలు నిరూపిస్తే ఇస్తానన్నారు, ఇంతవరకు ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు? లేరు కాబట్టి రాలే. సో అర్థమవుతుందా ఎంత కట్టుకథను ఈ కథలన్నీ? సో ఈ మోషే అనేటోడు ఊళ్ళ మీద పడతాడు. ఈరోజు గొప్ప మహానుభావుడు అనుకోవద్దు, వీళ్ళు చేసింది అదే. ఈరోజు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఏం చేశారో అదే చేస్తాడు మోషే. ఊళ్ళ మీద పడి, అర్ధరాత్రి కూడా ఊళ్ళ మీద పడి ముసలోళ్ళని, పడుకున్న వాళ్ళని, వీకున్న వాళ్ళని చంపేస్తాడు. ఆడవాళ్ళని తీసి బానిసలుగా చేసుకుంటారు. ఇదన్నీ బైబిల్లో ఉన్నాయి. అంటే మోషే అంటే పెద్ద మహానుభావుడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మోషే సాత్వికుడు అండి అంటారు. సాత్వికుడు అంటే తెలుసు కదా, చాలా మంచోడు అంటే ఋషి టైప్ అన్నమాట. మనం ఋషులు అనుకుంటాం కదా, ఋషి టైప్ సాత్వికుడు. ఈ సాత్వికుడు ఏం చేశాడు? దేశాల మీద పడి
లక్షల మందిని చంపి ఆడలను బానిసలుగా చేసుకున్నాడు. ఇక ఈడు సాత్వికుడు అంటే మనం దేవుళ్ళం అవ్వాలి. మోషే సాత్వికుడు అయితే మనం దేవుళ్ళం. అంటే దొంగనే మంచోడు అంటే మనమే అంది, మనమే దేవుళ్ళం. ఇక అర్థమవుతుంది కదా, దొంగని తీసుకొచ్చి గొప్పలు అంటే మనమేం కాదు, మనం దేవుళ్ళం. ఇక సో అట్లా ఉంటాయన్నమాట. సో ఈ బైబిలే కాదు, ఇక తర్వాత వచ్చిన ఇంకో మతం కూడా సేమ్ ఇదే. ఎందుకంటే దాని నుంచే తీసుకున్నారు వీళ్ళు. సరే మీరు అంటారు, లేదు ఇప్పుడు మోషే అంటే అబ్రహం అంటే వీళ్ళు ఊళ్ళ మీద పడ్డారు, చంపారు. యేసు చాలా మంచోడై ఉంటాడు. మా క్రిస్టియన్ ఫ్రెండ్ చెప్పాడు, యేసు ఏమన్నాడంటే శత్రువును కూడా ప్రేమించాలి, ఒకడు నా ఒక్క చెంప మీద పడితే ఇంకో చెంప మీద కొట్టాలి అని యేసు చెప్పింది కదా. బైబిల్ చదివారా? చదివారా? అదే మనకన్నారే అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం. సో ఏమంటాడంటే శత్రువులను కూడా ప్రేమించుడు, ఒకడు నా చెంప మీద పడితే ఇంకో చెంప చూపెట్టు. మన గాంధీ మహాత్ముడు ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. ముసలోడు గాంధీ తాత ఈ నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. పోనీ ఆయన ఎప్పుడైనా తండించుకున్నాడా? చరిత్ర మొత్తం చూసుకోండి. గాంధీ ఒక్క దెబ్బ తిండే. గాంధీ అంటే ఉన్న తుక్కు అయింది. వీడు మాత్రం మహాత్ముడు అయిపోయి ఫోటోలకు ఎక్కింది. ఎవరు? గాంధీ తాత. అంటే గాంధీ అంటే నాకు అంత నచ్చదు, ఏమనుకోదు. సో యేసు మరి మంచి చెప్పాడు కదా అంటే, యేసు ఏం చెప్తాడో తెలుసా అండి? నీ తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ కొడుకుల కంటే నన్ను ఎక్కువ వాళ్ళకంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి. అర్థమవుతుందా? వాళ్ళను నువ్వు ఎక్కువ ప్రేమిస్తే నేను నిన్ను నచ్చా. అంటే క్రిస్టియన్ అవ్వాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని వాళ్ళని ఎక్కువ ప్రేమించొద్దమ్మా, నన్నే ప్రేమించు. దేవుడు అనేవాడు అంటాడా? కృష్ణుడు అంటాడా ఎప్పుడన్నా? నీ తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమించకు, నన్నే ప్రేమించు, తల్లిదండ్రులను పక్కన పెట్టే అంటాడా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మన గ్రంథాలు చెప్తున్నాయి. తేడా చూస్తున్నారా? మ్లేచ్ఛానికి ధర్మానికి ఎంత తేడా ఉందో. తండ్రిని తల్లిని గురువుని దేవుళ్ళు అంటారు. వాళ్ళేమంటారు? అలా వదిలేదు నాయక. ఒకసారి యేసు అంటారు, ఒకటి చచ్చిపోయేస్తాడు, వాడు శిష్యుడే. వస్తుంటే ఏమైంది అని అంటే, నా తండ్రి చచ్చిపోయాడు అంటాడు. నా తండ్రి చచ్చిపోయాడు అంటే యేసు అనేవాడు ఏమంటాడు తెలుసా? సచ్చినోడు సచ్చినోడిని బాధ పెట్టుకుంటాడు నువ్వు నా ఇంటరా. సచ్చినోడు సచినుని బాధ పెట్టుకుంటాడు నువ్వు ఎక్కడ నా ఇంటరా. అంటే తండ్రి చచ్చిపోతే అంత్యక్రియలు కూడా చేసుకోకురా, నేనే నీకు ముఖ్యం, నువ్వు నా ఇంటరా. ఏమంటారు? ఈయన ఏమన్నా గొప్ప మహానుభావుడు అన్నావా? యేసు అనేవాడిని గొప్ప మహానుభావుడు అన్నావా? దుష్టశక్తి, కలిపురుషుడు తత్వం. కలిపురుషుడే పుట్టించాలి కదా, కలిపురుషుడే పుట్టించాడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడతారు. నువ్వు తండ్రిని తల్లిని అందరిని వదిలేస్తే అంతకన్నా 100 రెట్లు నేను నీకు స్వర్గంలో ఇస్తాను. ఇంకో మాట, తల్లిని తండ్రిని భార్యని అందరినీ వదిలేయాలంట యేసు చెప్తాడు. అని వదిలేస్తే పరలోకం ఇస్తా. పరలోకం ఉందో లేదు? మనం ఏం చెప్పుకుంటాం? స్వర్గం ఎక్కడో లేరుగా, మన తల్లిదండ్రుల పాదాల దగ్గర ఉంది అని మనం చెప్తాం. ఈయనేమంటాడు? వాళ్ళని వదిలేదు. అలా వదిలేస్తే నేను ఇప్పుడు ఇంకేదో లోపలిస్తాను, ఎక్కడంతో కూడా మనకు తెలియదు, అడ్రస్ లేదు. ఇలాంటి మతాలు మన చుట్టూ ఉన్నారు. పోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మాదే కరెక్ట్, మేమే రైట్, మీది తప్పు. మీ రాముడు అట్లా చేసిండు, మీ కృష్ణుడు అట్లా చేసిండు. అవును, కృష్ణుడు దేవుడైతే గోపికలు స్నానం చేస్తుంటే చీరలు ఎందుకు ఎత్తుకుపోవాలి?
ఈ క్వశ్చన్ వేస్తారా మీకు? జవాబులు ఉన్నాయండి కదా. ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుంది. ఆ గోపికలు కృష్ణుడే భర్తగా కావాలని పూజ చేసి తప్పు చేస్తే అట్లా చేస్తాడు. వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి అలా చేస్తాడు. ఇంకో క్వశ్చన్ మనం మీరు ఇద్దరు చెప్పారు కదా, అయిపోయినాక ఒకటేసారి మాట్లాడుతాం, మైక్ కూడా ఇస్తాం. సో ఇలా ఆ దేవుడి తత్వం ఉంటుంది. పోలిక చేయలేము ఎక్కడ, అసలు పోలిక లేదండి. గాడిదకి గుర్రానికి పోలిక ఉంటుందా? అసలు పోలికనే లేదు. సో ఇలాంటి అనేక విధాలుగా మభ్యపెడుతుంటారు. మీకు కూడా తెలిస్తే మీరు కూడా చెప్పండి. వీళ్ళు ఇలా అడుగుతున్నారు, ఏం చెప్పాలి జవాబు? ఇంకోటి, మా దేవుడు కరుణామయుడు, మీ పాపాల కోసం చచ్చిపోయాడు. కరుణామయుడు అయితే ఇలాంటి మాటలు మాట్లాడతారా? నీ తల్లిదండ్రులను వదిలే వాళ్ళని ప్రేమించకు, నన్ను ప్రేమించు. ఇంకో మాట కూడా చెప్తాడు, నేను సమాధానపరచుటకు రాలేదు, అగ్నివేయ వచ్చి తిని. దేవుడు చెప్తున్నాడు, అగ్ని వేయడానికి వచ్చినాడు. మీ కుటుంబాలలో కలహాలు పెట్టడానికి వచ్చాను యేసు చెప్తాడు బైబిల్లో. అంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీకు మ్యారేజ్ అయి ఉంటుంది. ఈయన ఏం చేయవచ్చాడంట? మీ కుటుంబంలో గొడవ పెట్టడానికి వచ్చాడు. మీకు, మీ తల్లిదండ్రులకు, అమ్మనాన్నలకు, మీ చెల్లెలకి, అక్కకి, పిల్లలకి కొట్లాడడానికి వచ్చిందంట. అంటే లక్షణం ఎలా కనిపిస్తుంది? కలిపురుషుడి లక్షణం కనిపించట్లా. కలిపురుషుడు ఎట్లుంటాడు? కొట్లాడలేడు. సో ఆ లక్షణాలు కనిపిస్తాయి. వీళ్ళు ఇంకో మాట ఏమంటారంటే, విగ్రహారాధన చేయొద్దు, విగ్రహారాధన చేస్తే పాపం. ఎందుకు చెప్తారు? ఎందుకంటే మనం ఒక దేవుడి రూపానికి ఇచ్చి కృష్ణుని కానీ, రాముని కానీ, శివుడిని పట్టుకొని పూజ చేస్తాం. అది తప్పు అంటారు. అది మన ప్రకారం తప్పు కాదు. ఎందుకంటే దేవుడికి మన ప్రకారం రెండు రూపాలు ఉంటాయి. ఒకటి అమూర్తము, ఇంకోటి మూర్తము. సగుణ, నిర్గుణ, ఇవి ఉపనిషత్తులో ఉంటాయి. అంటే దేవుడికి రూపం ఉండదు, అన్నిటా వ్యాపించుంటాడు. నీలో, నాలో, అన్నిటిలో ఉన్నాడు. అణువులు, ఈ చెక్కలు, మైకులు అన్నిట్లో ఉన్నాయి. వాళ్ళ దేవుడైనా లేదు, ఎక్కడో ఆకాశం మీద చేరేసుకొని కూర్చున్నాడు. అంటే సర్వశక్తిమంతుడు కాదు, ఎక్కడో చేరేసుకొని కూర్చున్నాడు. ఆ చీర కూడా ఎట్లుంటుందో తెలియదు. అయితే ఒక డౌట్ అడుగు, చీరలో కూర్చున్నటువంటి రూపం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మా గురుగారు కూర్చున్నారు, చీరలో రూపం ఉందా లేదా? చీరలో కూర్చున్నాడు కానీ రూపం లేదంట. జోక్గా చీరలో కూర్చున్నాడు కానీ రూపం లేదు. మ్యాజిక్. సో మన దేవుడు ఎట్లుంటాడు అంటే అవ్యక్తం, అంటే అన్నిటా వ్యాపించి ఉంటాడు, నరాలు. అందుకే మనం ఏమంటామంటే అంతర్యామి అంటాం. అంతర్యామి అంటే మన లోపల. మరి ఎందుకు మనం గుర్తుపట్టట్లేదు అంటే సంసారము, మోహము, మాయలో పడి మనలో ఉన్న దేవుడిని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. తర్వాత రూపాన్ని తీసుకోగలిగాయి. సో కృష్ణుడు కానీ, రాముడు కానీ, ఇంద్రుడు కానీ, వీళ్ళంతా రూపం కూడా తీసుకుంటారు. సో విగ్రహారాధన చేయడం మన ప్రకారం తప్పు కాదు. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ విగ్రహారాధన చేయకూడదని ఎక్కడ చెప్పట్లా. విగ్రహారాధన శుభ్రంగా చేసుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. వాడికి తప్పు, ఎందుకంటే వాడి బుక్లో లేదు కాదు. ఇప్పుడు ఎట్లంటే వాడు ఒక బుక్ రాసుకున్నాడు, వాడి బుక్ ప్రకారం నేనెందుకు బతుకుతా? మనకు మన గ్రంథాలు ఉన్నాయి. మన కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. వాళ్ళు మనకేం చెప్పారో దాని ప్రకారం మనం బతుకుతాం. కానీ వాడి బుక్ ప్రకారం మనం ఎందుకు బతుకుతాం? సో మీరు వాళ్ళని అడగండి, భగవద్గీతలో వాడు చెప్పింది అని అంటే వాడు అంటాడు నేను నమ్మను అంటాడు. మరి నీ బుక్ నేను ఎందుకు నమ్మాలి? నీ బుక్ నీకోసం. నువ్వు మడత పెట్టుకుంటావా, ఇస్త్రీ చేసి పెట్టుకుంటావా, ఇంట్లో నువ్వు పెట్టుకో, నాకెందుకు చెప్తున్నావు? ఆల్రెడీ మా గ్రంథం ఉంది, మా ధర్మం ఉంది, మా దేవుడు ఉన్నారు, మేము పొడిచుకుంటాం. మేము మ్లేచ్ఛ మతాలని, పాషండ మతాలని నమ్మము. నమ్మితే ఏమైతుంది? నరకంలో నమ్మితే ఏమైతుంది? కలిపురుషుడు తీసుకొని ఓ నరకంలో పడేస్తాడు. సో ఇప్పుడు మతం మారిన వాళ్ళ సంగతి ఏంటి? అందరు నరకానికే.
కనీసం వాళ్ళకు ఒకటే నరకం ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ బుక్ ఒకటే నరకం. మన ప్రకారం 28 ఉన్నాయి నరకాలు, 28 నరకాలు. గౌరవ నరకం, ఆ నరకం, ఈ నరకం, ఎన్నో నరకాలు. వాళ్ళకి చెప్పండి, అరే నీ ప్రకారం ఒకటే నరకం రా, నువ్వు తప్పు చేస్తే మా ప్రకారం 28 ఉంది, వేసుకుంటాను మేము, రిటర్న్ రా ఇప్పుడే, ఇదే కరెక్ట్ టైము. అందులో ఉన్నామంటే ఆ 26 నరకాలలో 28 నరకాలలో ఎక్కడో మరి మాడి మష అయిపోతావు నువ్వు, కరెక్ట్ టైం వచ్చే రిటర్న్. సో ఇలా అంటే కంపేర్, మీరు పోలిక చేస్తే వీళ్ళ మతానికి ఎక్కడ ఆధారం లేదు, మన దానికి ప్రతి చోట ఆధారం ఉంది. ఈవెన్ అయోధ్యలో మీరు ఆ గుడి ఏదైతే మసీద్ ఏదో కూడగొట్టారో దాని కింద కూడా మనకు ఎన్నో గుడికి సంబంధించిన ఆవిషయాలు దొరికాయి. ఆర్కియాలజీ ఆయన చేసిన ఆయన కేకే మొహమ్మద్ ముస్లిం, ఆయన చెప్పాడు అక్కడ ఏది ఈ అన్నీ దొరికాయి, అక్కడ లక్షణాలన్నీ దొరికాయి. అంతేందుకు ద్వారకా ఏదైతే అరేబియన్ సముద్రంలో మునిగిపోయిందో దాని మీద రీసెర్చ్ చేశారు. అక్కడ ఒక పట్టణమే ఉంది లోపల, సముద్రం లోపల. అది ఇంతవరకు ఎవరు చూడలే, ఇంకా వెతుకుతున్నారు. అంటే శాటిలైట్ ఇమేజ్ల ద్వారా దాన్ని బయటకు తీస్తున్నారు. సో మనకు అన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకి ఏ ఆధారం ఉందంటే వాళ్ళు ప్రవక్తలుగా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకే ఆధారం.